హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాళ స్పెషల్ చికెన్. మరి చికెన్ అంటే ఏంటండి, చికెన్ అనేసి అనుకుంటున్నారా? మామూలుగా కాదండి, దీన్ని రైస్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి బ్యాచిలర్స్కి అందరికీ ఈజీగా తయారు చేసే ఈ రైస్ కుక్కర్ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఫ్రెండ్స్, ఈరోజు మనం రైస్ కుక్కర్లో ఎంతో ఈజీగా టేస్టీ చికెన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. మరి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం చికెన్ని వాష్ చేసుకుందాం. చూడండి ఎలా వాష్ చేసుకోవాలో. ఇప్పుడు ముందుగా చికెన్లో నీచు వాసన పోవటానికి చక్కగా ఉప్పు వేసుకోండి. ఉప్పు ముందు వేసుకొని ఈ చికెన్కి అంతా బాగా ఉప్పు పట్టించండి. ఇలా ఉప్పు పట్టించడం వలన చికెన్కి ఉన్న జిగురు మొత్తం పోతుంది అండ్ బాగా క్లీన్గా వాష్ అవుతుందండి. చూడండి, ఇలా మొత్తం పట్టించేశారు కదా. ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు అందులో నీరు వేసుకోండి. చూసారా, ఇలా నీరు వేయటం మూలన మొత్తం చక్కగా క్లీన్ అయిపోయింది. ఆ జిగురంతా వదిలేసింది. చూడండి, వాటర్ చూస్తున్నారా? ఇలా ఇదే విధంగా ఇంకోసారి అలా క్లీన్ చేసుకుందాం. ఇదే విధంగా అంటే ముందు సాల్ట్ వేసి మళ్ళీ నీరు వేసి అలా క్లీన్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఒక 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను బాగా. ఇప్పుడు అందులో కాస్తంత ఉప్పు వేసుకుందాం, 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని వీటన్నిటిని ముక్కకి చక్కగా పట్టించండి. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకోవటం వలన మన ముక్కకు అనేది చక్కగా పట్టి మన కూర బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా పట్టించండి. ఈ విధంగా బాగా పట్టించిన తర్వాత వీటన్నిటిని ఒక అరగంట సేపు ఇలా నాననిద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఒక మిక్సీ జార్లో ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు, 3 ఇంచీలు అల్లం ఇలా తరుక్కొని పెట్టుకున్నాను. అది 4 నుండి 5 ఇంచీలు దాల్చిన చెక్క, 4 యాలకులు, 7 నుండి 8 లవంగులు, ఒక 7 మిరియాలు. చివరిగా ఇక్కడ నేను గసగసాలు 1 టీ స్పూన్ నుండి ఇలా నానబెట్టుకొని పెట్టుకున్నాను. దాన్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు మన చికెన్కి మంచి ఫ్లేవర్ని అండ్ గ్రేవీకి మంచి కన్సిస్టెన్సీ ఇచ్చేది జీడిపప్పు అండి. ఇక్కడ జీడిపలుకులు ఒక 7 జీడిపలుకులు వేసుకుంటున్నాను. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలంటే ఇంకా వేసుకోవచ్చండి కారం. ఉప్పు కాస్త తక్కువ వేసుకోండి దీంట్లో. చివరిగా మనం చూసుకొని వేసుకుందాం. వీటన్నింటినీ ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫైన్ పేస్ట్లా తయారు చేసుకున్నాను. చూడండి, నేను చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్లా మనం తయారు చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాక ఇప్పుడు నేను ఇది ఆన్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ దీంట్లో వేసుకుందాం. చక్కగా మనం కడాయిలో ఎలాగైతే వేయిస్తామో అదే విధంగా చూసారా చక్కగా అవుతున్నాయి. ఈ ఉల్లిపాయలు వేగుతుండేనండి, మంచి సువాసన వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే మనం ఈ ఉల్లిపాయలు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయిద్దాం. చూడండి, ఈ స్టెప్ బై స్టెప్ ఇలాగే ఫాలో అవ్వండి. మీ చికెన్ చూడండి అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే 4 బిర్యానీ ఆకులు కూడా వేయించుకుంటాను. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ అంతటిని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఈ చికెన్ని కూడా దీంతో పాటు వేగనిద్దాం. మెల్లగా ఎక్కువగా కలుపుకుంటా మనం కాసేపు ఇలా మూత పెట్టుకొని వేయించుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక రెడ్ లైట్ వెలుగుతుంది కదా, అంటే మనది చికెన్ అనేది కుక్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూద్దాం మనం మూత తీసేసి. నేను ఇక్కడ 25 మినిట్స్ తర్వాత, అంటే 25 మినిట్స్ to 30 మినిట్స్ తర్వాత చూసారా చికెన్ అనేది చక్కగా నీరు విడిచిపెట్టింది. చూడండి, ఎక్కువగా కలపకండి మన రైస్ కుక్కర్లో. చూసారా మొత్తం నీరు విడిచిపెట్టింది. ఇప్పుడు ఇలా నీరు విడిచిపెట్టిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకుందాం.
ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మసాలా అంతా వేసుకున్నాం కదా, దీన్ని కూడా మెల్లగా ఇలాగా అంటే ముక్క విదిలిపోకుండా ఇలా మెల్లగా కలుపుతూ ఉండండి. ఓకే, కలిపారు కదా. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనకు మిగిలిన పేస్ట్లో కొంచెం వాటర్ వేసుకుని అది కూడా వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. వేసుకొని వీటన్నిటిని చక్కగా మెల్లగా కలపండి. చెప్పాను కదా, ముక్క విదిలిపోకుండా మెల్లగా ఇలా కలుపుతూ ఉండాలి. ఓకే, మరి ఎక్కువ నీరు వేయొద్దండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం కాసేపు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ తర్వాత, ఎందుకంటే మనకి రైస్ కుక్కర్లో అనేది కొంచెం స్లోగానే అవుతుంది, కానీ ఈ చికెన్ అనేది మనకి స్లోగా ఉడికితేనే ఇలా లైట్ ఫ్లేమ్ మీద, అంటే మనం మామూలుగా కుక్కర్లో పెట్టుకున్న సిమ్లో పెట్టుకుంటాం కదా చిన్న ఫ్లేమ్ మీద, అలాగే ఇలా స్లోగా ఉడికితేనే చికెన్కి అంతా మసాలా అంతా చాలా బాగా పడుతుందండి. ఇప్పుడు చూసారా దగ్గరికి చక్కగా అయ్యింది మనకి చికెను, బాగా ఉడికింది కూడా, నేను చూశాను ముక్క. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్, అంటే మనకి 1 కిలో చికెన్ తీసుకున్నాం కదండి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఒకవేళ మీకు ధనియాల పొడి లేదనుకోండి, మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా, అంటే గ్రైండ్ చేసుకున్నాం కదా, అన్ని మసాలా దినుసులు అన్నీ వేసుకొని దాంట్లోనే కాసిన్ని ధనియాలు వేసుకొని మనకి మిక్సీ చేసుకోవచ్చు. అందులోనే ఒక 2 లేక 3 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు, కొత్తిమీర తురుము అండ్ కొన్ని కరివేపాకు రెబ్బలు ఇప్పుడు వేయండి. ఇప్పుడు వేసి మొత్తం ఉడికిపోయిన తర్వాతే వేయండి, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మెల్లగా వీటిని కూడా కలుపుకోండి. అంతేనండి, సింపుల్గా మనకి గుమగుమలాడే మంచి చికెన్ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒక్కసారి ఉప్పు చూసుకోండి, ఒకవేళ మీకు కారం సరిపోకపోయింది అనుకుని ఇప్పుడు కొంచెం వేసేసి ఇంకొక 5-10 నిమిషాలు అలా ఉంచుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి ఇక్కడ. అంతేనండి, ఇప్పుడు ఇది మీకు ఒక సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. ఆహా, చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా రైస్ కుక్కర్లో ఎంత రుచికరమైన చికెన్ రెడీ చేసుకున్నామో. మరి మీరు కూడా ఎప్పుడైనా గ్యాస్ అయిపోయింది చికెన్ తినలేమే అని బాధపడకుండా ఇలాగే రైస్ కుక్కర్లని హాయిగా ట్రై చేయండి. అండ్ బ్యాచిలర్స్కి అయితే మరీ బాగుంటుంది, డెఫినెట్గా మీరు ట్రై చేయండి. చూసాక ఫ్రెండ్స్, రైస్ కుక్కర్లో ఎంతో ఈజీగా టేస్టీ చికెన్ని రెడీ చేసుకున్నాం కదా, మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.